Hi students, welcome to physics quiz program, especially for SSC aspirants. In this program, few questions are displayed on the screen. Within 20 seconds span of time, you will able to choose the correct answer. After that, I will explain in detailed manner. Okay, right. So here is the first question. Here is the first question. Your time starts now. Yes, time up. Okay, so light travel fastest through which of the following? Okay, light travel fastest through which of the following? So option A diamond, next air, next water, next glass. So దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎయిర్ అనమాట, ఎయిర్. సో ఎందుకని ఎయిర్లో దీని వెలాసిటీ అనేటువంటిది లైట్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటి ఫినామినా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటిది. ఓకే, సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని దేంతో ఇండికేట్ చేస్తారు? మ్యూ అనేటువంటి వాల్యూతో ఇండికేట్ చేస్తారు. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అనేటువంటిదిగా చెప్తాం. సైన్ ఐ బై సైన్ ఆర్ అనమాట. ఇక్కడ ఐ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని ఇండికేట్ చేస్తుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఆర్ అనేటువంటిది, ఇక్కడ ఈ ఆర్ అనేటువంటిది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేటువంటి దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఒక లైట్ అనేటువంటిది ఇలా పాస్ చేసాం అనుకోండి, ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి పాస్ చేసినప్పుడు ఇది ఇలా స్ట్రైట్గా మూవ్ కాకుండా ఏమవుతుందంటే, దీన్ని నార్మల్ అంటారు, ఒక ఇమాజినరీ లైన్. సో స్ట్రైట్గా మూవ్ కాకుండా ఇలా బెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ని నార్మల్తో ఇన్సిడెంట్ లైట్ ఫామ్ చేసేటువంటి ఆ యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్గా చెప్తాం. సో ఈ నార్మల్తో ఇక్కడ ఫామ్ చేసేటువంటి యాంగిల్ని, ఓకే, ఇది ఫామ్ చేసేటువంటి యాంగిల్ని ఏమంటారు అంటే యాంగిల్ ఆఫ్ ఆర్ అనేటువంటిదిగా చెప్తాం. యాంగిల్ ఆఫ్ ఆర్ అనమాట. ఓకే, రైట్. సో ఈ మ్యూ వాల్యూస్ అనేటువంటిది మనకిచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఎలా ఉంటాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనేటువంటి దాన్ని కనుక కన్సిడర్ చేశారనుకోండి, సో మ్యూ వాల్యూ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ 1.003 అనేటువంటిదిగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 003 అనమాట. నెక్స్ట్ వాటర్ అనేటువంటి దాన్ని తీసుకుంటే అరౌండ్ 1.33 అనేటువంటిదిగా ఉంటుంది. నెక్స్ట్ గ్లాస్ అనేటువంటిది కనుక తీసుకున్నాం అనుకోండి, గ్లాస్ 1.5 అనేటువంటిదిగా తీసుకుంటాం. సో మనకు ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నిటిలో ఏది మ్యాక్సిమం మ్యూ వాల్యూని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే, రైట్, సో డైమండ్ అనేటువంటి దాన్ని చెప్తాం. డైమండ్ టు ఎగ్జిబిట్ మ్యాక్సిమం ఆర్ హైయెస్ట్ రేట్ ఆఫ్ మ్యూ వాల్యూ అనేటువంటిది, దీని వాల్యూ 2.42 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. దీనికి యూనిట్స్ ఏమి ఉండవు అనమాట మ్యూకి. ఓకే, రైట్. సో అయితే ఇక్కడ కన్క్లూషన్ ఏంటంటే, మ్యూ వాల్యూ గనక ఇంక్రీజ్ అయింది అనుకోండి, మ్యూ వాల్యూ గనక ఇంక్రీజ్ అయితే వెలాసిటీ, ఆ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది ఆ మీడియంలో డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఉన్నటువంటి వాటిలో మ్యూ వాల్యూ దేనికి ఎక్సెస్గా ఉంది? డైమండ్కి ఎక్సెస్గా ఉంది. మ్యూ వాల్యూ దీనికి ఎక్సెస్గా ఉంది కాబట్టి దీనిలో వెలాసిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదే ఎయిర్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి, ఎయిర్ అనేది, సో మ్యూ వాల్యూ అనేది ఇక్కడ లోగా ఉంది కాబట్టి సో ఇక్కడ వెలాసిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందని చెప్తాం. సో ఎంత ఉంటుంది ఎయిర్లో వెలాసిటీ అనేటువంటిది? ఎయిర్లో కానీ లేదంటే వ్యాక్యూమ్లో కానీ అప్రాక్సిమేట్లీ 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్ అనేటువంటిదిగా ఉంటుందన్నమాట. అంటే సెకండ్కి వచ్చి 3 lakh kilometers వెలాసిటీతో లైట్ అనేటువంటిది ట్రావెల్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆన్సర్ దేనికి చెప్తాం? ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. డైమండ్కి ఎంత ఇచ్చాం వాల్యూ అనేది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ అనేది 2.42 అనమాట. ఎయిర్ అనేటువంటి తీసుకుంటే 1.003
త్రీ అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ వాటర్ అనేది తీసుకుంటే అరౌండ్ 1.3 అనేటువంటిదిగా 33. నెక్స్ట్ గ్లాస్ అనేది 1.5 అనేటువంటిదిగా చెప్తున్నాం. ఓకే, సో మ్యూ వాల్యూ కనుక ఇంక్రీజ్ అయితే వెలాసిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది ఓకే సో మోస్ట్లీ ఏమవుతుంది ఆ మీడియంలో రెడ్యూస్ అవుతుంది అనేటువంటిది చెప్తున్నాం. ఓకే, ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. So the shortest distance traveled by an object in a specified direction is called. Okay, so the shortest distance traveled by an object in a specified direction, ఒక పర్టికులర్ డైరెక్షన్లో గనక తీసుకున్నట్లయితే ఏదైనా టూ కంటెంట్స్ మధ్య ఉన్నటువంటి ఆ స్పెసిఫిక్ డిస్టెన్స్ని ఏమంటారు అంటున్నాడు. సో దానికి ఆన్సర్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఏ అనేటువంటి ఒక పాయింట్ ఉంది, ఇది బి అనేటువంటి పాయింట్ ఉంది. ఇప్పుడు ఏ అనేటువంటి పాయింట్ నుంచి బి అనేటువంటి పాయింట్కి ఉన్నటువంటి ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇదే షార్టెస్ట్ డిస్టెన్స్ కదా. సో దీన్నే మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్. ఎస్ అనేటువంటిదో ఇండికేట్ చేస్తారు. సో ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ అనమాట, కాబట్టి ఎస్ మీద ఇలా ఇండికేషన్ అనేటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏ నుంచి బికి ఈ ఓరియంటెడ్లో అయినా వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ ఓరియంటెడ్లో అయినా వెళ్ళొచ్చు. రైట్, సో ఈ ఓరియంటెడ్లో అయినా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలన్నిటిలో ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుందో ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ని ఏమంటారో డిస్ప్లేస్మెంట్ అనేటువంటిదిగా చెప్తాం. డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ వెలాసిటీ అంటున్నారు. సో అంటే ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ వెలాసిటీ అంటున్నారు. వెలాసిటీ వి అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అనేటువంటిదిగా తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ బై టైం అనమాట. అంటే ఇది కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఎంత స్పీడ్తో అయితే పోతున్నామో దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ అనేటువంటిది చెప్తాం. వెలాసిటీ అనేటువంటిది ఒక వెక్టార్ క్వాంటిటీ అనమాట. వెక్టార్ క్వాంటిటీ ఇదే. నెక్స్ట్ స్పీడ్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి. స్పీడ్ అనేటువంటిది తీసుకుంటే ఇది డిస్టెన్స్ బై టైం అనేటువంటిది చెప్తాం. డిస్టెన్స్ బై టైం అనమాట. డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏ బి అనేటువంటివి తీసుకుంటే సో ఇదైనా డిస్టెన్సే అవుతుంది, సో ఇదైనా కానీ డిస్టెన్సే అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా డిస్టెన్సే అవుతాయి. సో పర్టికులర్గా ఒక డైరెక్షన్ అనేటువంటిది, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది మనం ఇక్కడ ఏమి ఇండికేట్ చేయం, అలాంటి వాటిని డిస్టెన్స్గా చెప్తారు. ఓకే, డిస్టెన్స్ బై టైం అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. సో ఇది స్కేలార్ క్వాంటిటీ అనమాట. స్కేలార్ క్వాంటిటీ. ఓకే, సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ నెక్స్ట్ డైరెక్షన్ రెండింటి మీద డిపెండ్ అయితే అలాంటి వాటిని వెక్టార్ క్వాంటిటీగా చెప్తారు. రైట్, నెక్స్ట్ యాక్సిలరేషన్ అంటున్నాడు. యాక్సిలరేషన్ ఏ అనేటువంటిది తీసుకున్నట్లయితే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైంని ఏమంటారు అంటే యాక్సిలరేషన్ అనేటువంటిదిగా చెప్తాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ అనేటువంటిది అనమాట. ఇక్కడ వెలాసిటీ అనేటువంటి టర్మ్ అనేది వచ్చింది కదా. ఓకే, వెలాసిటీ అనేటువంటి అంటే ఇక్కడ యాక్సిలరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ అనేటువంటి పాయింట్ నుంచి బి అనేటువంటి పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఏదో ఎక్స్ అనేటువంటి ఒక పాయింట్ ఉంది. ఏ నుంచి బికి నువ్వు చాలా హై స్పీడ్తో వెళ్ళావు. సో నెక్స్ట్ ఎక్స్ నుంచి ఇక్కడ వై అనేటువంటి పాయింట్ ఉంది, ఇంకా హై స్పీడ్తో వెళ్ళావు. అంటే వెలాసిటీలో వేరియేషన్ అనేది వస్తుంది. వెలాసిటీలో వేరియేషన్ వస్తే టైం కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఓకే, అందుకనే అలాంటి కంటెంట్ని ఏమంటారంటే యాక్సిలరేషన్ అంటారు. చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం అనేటువంటిది దాన్ని యాక్సిలరేషన్గా చెప్తాం. సో యాక్సిలరేషన్ అనేది కూడా ఏ కేటగిరీ కిందకు వస్తుంది, వెక్టార్ క్వాంటిటీ కిందకు వస్తుంది. వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన దానికి ఆన్సర్ వచ్చి డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది చెప్తాం. డిస్ప్లేస్మెంట్. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
Yes, time up. So a common fluorescent tube contains option A sodium vapors, next mercuric oxide and neon, next argon at low pressure, next mercury vapors and argon అంటున్నాడు. ఓకే, సో ఫ్లోరోసెంట్ ట్యూబ్ అనేటువంటిది తీసుకుంటే వాటిలో ఏముంటాయి? ఎస్, దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. ఆప్షన్ డి, రైట్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, సో ఫ్లోరోసెంట్ బల్బ్స్ని కనుక తీసుకున్నారనుకోండి, ఈ బల్బ్స్లో ఏముంటాయి? ఒకటి యానోడ్ అనేటువంటిది, ఒకటి క్యాథోడ్ అనేటువంటిది ఉంటుంది. యానోడ్, క్యాథోడ్. ఓకే, యానోడ్, క్యాథోడ్ అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ యానోడ్కి ఏ ఛార్జ్ ఉంటుంది? ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది. క్యాథోడ్ తీసుకుంటే నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ కరెంట్ అనేటువంటిది పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక గ్లో అనేటువంటిది వస్తుంది. అయితే దీని మీద ఈ ట్యూబ్, ఈ లైట్ ఏవైతే ఉందో వీటి మీద ఏం చేస్తారంటే ఒక ఫ్లోరోసెంట్ పౌడర్ అనేటువంటి దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. సిలికా జెల్ ఇలాంటి వాటిని అప్లై చేయడం అనేది జరుగుతుంది. అలా అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? దీని నుంచి వచ్చేటువంటి ఆ కలర్ ఏదైతే ఉంటుందో మోస్ట్లీ వైట్ అనేటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఒకవేళ దీని మీద ఫ్లోరోసెంట్ పౌడర్ని కనుక అప్లై చేయలేదనుకోండి, లోపల ఇప్పుడు మీరు ట్యూబ్ లైట్ అనేది చూస్తాం కదా, ట్యూబ్ లైట్ని బ్రేక్ చేసిన తర్వాత లోపల చూడండి ఒక వైట్ కలర్ పౌడర్ లాగా ఉంటుంది. ఓకే, సో అలాంటి పౌడర్ని కనుక అప్లై చేయకపోతే ఏమవుతుందంటే దీని నుంచి డైరెక్ట్గా యూవీ రేస్ అనేటువంటిది వస్తాయి. యూవీ రేస్ అనేటువంటిది రిలీజ్ అవుతాం జరుగుతుంది అనమాట. సో వీటి యొక్క రేంజ్ అనేది 10 నానోమీటర్స్ టు 400 నానోమీటర్స్ ఉంటుంది. సో ఇవి ఎప్పుడైతే మన స్కిన్తో ఇంటరాక్ట్ అవుతాయో మోస్ట్లీ డెడ్ సెల్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి, స్కిన్ క్యాన్సర్ ఇలాంటివి ఫామ్ అవడానికి పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. అందుకని ఏం చేస్తారు, ఆ యూవీ రేస్ ఇలాంటివి బయటికి రాకుండా ఉండటానికి మోస్ట్లీ ఈ ఫ్లోరోసెంట్ పౌడర్ని అప్లై చేస్తారు. నెక్స్ట్ దీనిలో ఇంకొకటి ఏంటంటే ఆర్గాన్ అనేటువంటి ఒక గ్యాస్ని, ఆర్గాన్ ఇది ఒక నోబెల్ గ్యాస్ అనమాట, దీన్ని ఇనర్ట్ గ్యాస్ అని కూడా అంటాం. ఇలాంటి గ్యాస్ని ఫిల్ చేస్తారు. సో ఈ గ్యాస్ని కనుక ఫిల్ చేస్తే మోస్ట్లీ ఏమవుతుందంటే వైట్ అనేటువంటి కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ట్యూబ్ లైట్ తీసుకోండి, దానిలో కూడా ఆర్గాన్ అనేటువంటి గ్యాస్ ఉంటుంది. అయితే ఈ ఫ్లోరోసెంట్ బల్బ్స్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీటిలో ఆర్గాన్ అనేటువంటి గ్యాస్తో పాటుగా ఈ మెర్క్యూరిక్ వ్యాపర్స్ అనేటువంటి వాటిని కూడా యాడ్ చేస్తారు. మెర్క్యూరిక్ వ్యాపర్స్ని కూడా యాడ్ చేస్తారు. ఓకే, సో ఈ కాంబినేషన్ అనేటువంటిది ఫ్లోరోసెంట్ బల్బ్స్లో ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు ఫ్లడ్ లైట్స్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, వాటిలో వైట్ కలర్ని ఎగ్జిబిట్ చేసేవి ఉంటాయి, నెక్స్ట్ ఎల్లో కలర్ని ఎగ్జిబిట్ చేసేటువంటివి ఉంటాయి. ఓకే, స్ట్రీట్ లైట్లో కూడా అంతే, వైట్ కలర్ని జస్ట్ లైక్ ఈ ఆరెంజ్ ఎల్లో మిక్స్ చేసిన కలర్ని ఎగ్జిబిట్ చేసే ఉంటాయి. సో వైట్ కలర్ అనేటువంటి వాటికి జనరల్గా దీన్నే వాడతారు. ఆర్గాన్ ప్లస్ మెర్క్యూరిక్ వ్యాపర్స్, వీటిలో స్మాల్ క్వాంటిటీలో నైట్రోజన్ అనేటువంటిది కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆర్గాన్ గ్యాస్ని కనుక ఫిల్ చేస్తే దాని కలర్ మోస్ట్లీ ఎలా ఉంటుంది? వైట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా స్ట్రీట్ లైట్స్లో ఎల్లో కలర్ ఎలాంటిది వస్తుంది అంటున్నాను కదా, దానిలో ఏముంటాయంటే సోడియం వ్యాపర్స్ అనేటువంటిది ఉంటాయి. సోడియం వ్యాపర్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట, సోడియం వ్యాపర్స్. ఓకే, రైట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఆన్సర్ మెర్క్యూరిక్ వ్యాపర్స్ అండ్ ఆర్గాన్ అనేటువంటిది చెప్తాం. ఈ సోడియం వ్యాపర్స్ అనేది ఎస్పెషల్లీ ఈ ఎల్లో కలర్ స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉంటాయో లేదంటే ఫ్లడ్ లైట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో సోడియం వ్యాపర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ మెర్క్యూరిక్ ఆక్సైడ్, నియాన్ అంటున్నారు. ఎస్పెషల్లీ నియాన్ అనేటువంటి గ్యాస్ని దేనిలో అయితే ఫిల్ చేస్తారో అవి ఎలాంటి కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి అంటే రెడ్ అనేటువంటి కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. నియాన్ గ్యాస్ని ఫిల్ చేసినటువంటి ట్యూబ్స్ అనేది రెడ్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైల్వే సిగ్నల్ లైట్స్ కానీ లేదంటే ఈ రన్వే సిగ్నల్ లైట్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్లో రన్వే సిగ్నల్ లైట్స్ ఉంటాయి. సో ఆ సిగ్నల్ లైట్స్ కనుక తీసుకుంటే వాటిలో నియాన్ అనే గ్యాస్ని ఫిల్ చేస్తారనమాట. ఓకే, ఎందుకనంటే ఈవెన్ ఎక్కువ ఫాగ్ ఇలాంటి కంటెంట్ ఉన్నా కానీ వింటర్ సీజన్ ఇలాంటి టైంలో ఇప్పుడు ఎర్లీ అవర్స్లో ఫ్లైట్ అనేది ల్యాండ్ అవ్వాలనుకోండి, సో ఆ రన్వే ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆ రన్వేకి అటు ఇటు మోస్ట్లీ ఈ నియాన్ ల్యాంప్స్ అనేటువంటి వాటిని జనరల్గా యూజ్ చేస్తారనమాట. ఈవెన్ ఫార్ డిస్టెన్స్ నుంచి కూడా స్మోక్ ఇలాంటి కంటెంట్ లేదంటే ఫాగ్ ఇలాంటి కంటెంట్ ఎక్సెస్గా ఉన్న వాటిని ఈజీగా రన్వేని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఈ ఆర్గాన్ అంటున్నాడు, ఆర్గాన్ లో ప్రెషర్ కదా, ఆర్గాన్ నార్మల్ ప్రెషర్ దగ్గర జనరల్ కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఎస్ టైమ్ అప్. సో క్వశ్చన్ చూడండి, వాట్ విత్ రిఫరెన్స్ టు నాయిస్ పొల్యూషన్ వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్ ఇన్ ద ఇయర్ అనేటువంటిది అడుగుతున్నారు. ఓకే రైట్. సో ఈ నాయిస్ పొల్యూషన్ అంటే జనరల్గా ఎలా కన్సిడర్ చేస్తాం, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 80 డెసిబల్స్ అనమాట. ఓకే, సో గ్రేటర్ దాన్ 80 డెసిబల్స్ కనుక ఉంటే, గ్రేటర్ దాన్ 80 డెసిబల్స్ కనుక ఉంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ని ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి యూనిట్స్ అనేటువంటివి ఏంటవి, డెసిబల్ అనేటువంటిది చెప్తాం. డెసిబల్ అనేటువంటిది చెప్తాం. ఓకే రైట్. సో ఈ అలెగ్జాండర్ గ్రహం బెల్ బేస్ అంటే ఆయన చేసినటువంటి సర్వీస్కి హానర్గా మనం ఈ యూనిట్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకే రైట్. సో డెసిబల్ అనేటువంటి టర్మ్ని జనరల్గా ఎలా కన్సిడర్ చేశారు అంటే, ఇప్పుడు వాక్యూమ్ అనేటువంటి వాక్యూమ్ని కనుక తీసుకున్నాం అనుకోండి, దానిలో వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేటువంటిది ఎంత ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది జీరోగా ఉంటుంది. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ జీరో ఉంటుంది కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ కూడా ఎక్సెస్గా ఉండదు. సో దాన్ని ఎలా కన్సిడర్ చేశారంటే జీరోగా తీసుకున్నారు, 0 డెసిబల్స్గా చెప్పారు. ఓకే, సో ఒకవేళ వాక్యూమ్ కండిషన్తో కంపేర్ చేస్తే 10 టైమ్స్ ఎక్కువగా గనక ఉన్నాయి అనుకోండి, 10 టైమ్స్ ఎక్కువ ఇంటెన్సిటీ కనుక ఉంటే దాన్ని 10 డెసిబల్ అన్నారు. ఒకవేళ వాక్యూమ్ కండిషన్తో కంపేర్ చేస్తే 100 టైమ్స్ ఎక్కువ ఇంటెన్సిటీని కనుక ఎగ్జిబిట్ చేసింది అనుకోండి ఏదన్నా, సో దాన్ని ఏమన్నారు అంటే 20 డెసిబల్ అన్నారు. 20 అన్నారు కానీ 100 కాదనమాట. నెక్స్ట్ ఒకవేళ 1000 టైమ్స్ ఎక్కువ ఇంటెన్సిటీని ఎగ్జిబిట్ చేస్తుంది అనుకోండి ఏదన్నా ఒక మెటీరియల్, దేంతో కంపారిజన్ చేస్తున్నాం, ప్రతిసారి కూడా 0. అంటే ఆ 0 ఎక్కడి నుంచి వచ్చింది, వాక్యూమ్ కండిషన్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది 0గా ఉంటుంది. రైట్. సో అంటే అప్పుడు 1000 టైమ్స్ కనుక ఉంటే వాక్యూమ్తో కంపేర్ చేసినప్పుడు 30 డెసిబల్స్ అని, 100 టైమ్స్ కనుక ఉంటే 100 టైమ్స్ 20 డెసిబల్, 10 టైమ్స్ అలా ఉంటే వాక్యూమ్ కండిషన్తో కంపేర్ చేసినప్పుడు 10 టైమ్స్ ఉంటే దాన్ని 10 డెసిబల్ ఇలాంటి వాటితో ఇండికేషన్ అనేది చేస్తారనమాట. ఓకే రైట్. సో 10 డెసిబల్ ఇలాంటివి. ఓకే, సో మన ఇయర్ కూడా మన ఇయర్ డ్రమ్ కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే దాన్ని మనం ఆ విజన్ సెన్సేషన్ అనేటువంటిది ఉంటుంది, సారీ హియర్ సెన్సేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ లిమిట్ అనేటువంటిది జనరల్గా ఎంత తీసుకుంటారు అంటే 80 డెసిబల్స్ అనేది తీసుకుంటారు. ఒకవేళ 80 డెసిబల్స్ కంటే ఎక్కువసేపు మనం వింటే మోస్ట్లీ దాన్ని ఇయర్ డ్రమ్ అనేది బ్రేక్ అయిపోతుంది. దాన్ని నాయిస్ పొల్యూషన్ అంటాం, లేదంటే సౌండ్ పొల్యూషన్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో గ్రేటర్ దాన్ 80 డెసిబల్స్ కనుక ఉంటే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని ఎలా తీసుకుంటారు, నాయిస్ పొల్యూషన్ ఆర్ సౌండ్ పొల్యూషన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సౌండ్ పొల్యూషన్. ఇప్పుడు జిఎస్ఎల్వి ఇలాంటి రాకెట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఇవి లాంచ్ చేసినప్పుడు ఎంత సౌండ్ అనేటువంటిది వస్తున్నాయి, అరౌండ్ 250 డెసిబల్స్ అంత రేంజ్లో సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా రైట్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఆన్సర్ అనేది 80 డెసిబల్స్గా చెప్తాం. ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలాంటి చోట టెంపుల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మోస్ట్లీ అక్కడ వెహికల్స్ యొక్క సౌండ్ లెవెల్ అనేటువంటిది ఎంత ఉండాలి అంటే 40 డెసిబల్స్ ఉండాలి. ఈవెన్ నైట్ టైం కూడా అది ఎక్కడైనా కానీ మోస్ట్లీ 40 డెసిబల్స్ అనేది ఉండాలన్నమాట. సో అంతకంటే క్రాస్ అయితే సో అలాంటి వాళ్ళ మీద ఫైన్స్ ఇలాంటివి వేయటం మీరు వినే ఉంటారు. ఓకే, సో ఆప్షన్ 2 అనేటువంటి దాన్ని తీసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, టైమ్ అప్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ విస్కస్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ విస్కస్. ఓకే రైట్. ఇక్కడ ఇచ్చిన వాటిలో మోస్ట్ విస్కస్ ఆప్షన్ డి హనీ అనమాట. హనీ. ఓకే, ఇంతకీ విస్కాసిటీ అంటే ఏంటి, విస్కస్ ఆర్ విస్కాసిటీ అంటే ఒక ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని చెప్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే వాటర్ అనేటువంటి దాన్ని తీసుకుని వాటర్ని తీసుకుని ఇలా పర్వ్ చేస్తాను. సో అలా పోసినప్పుడు ఏమవుతుంది, ఇలా చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ అనేది తీసుకున్నాం.
ఆల్కహాల్ అనేది తీసుకున్నప్పుడు వాటర్ కంటే ఇంకా ఫాస్ట్గా అది స్ప్రెడ్ అయిపోతాం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే హనీ ఇలాంటి వాటిని తీసుకున్నాను, హనీ. సో అవి తీసుకుని యాడ్ చేసినప్పుడు చాలా స్లోగా మూవ్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ విస్కాసిటీ అంటే మీనింగ్ ఏం చెప్తామంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లోనెస్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ నథింగ్ బట్ విస్కాసిటీ అంటాం. ద రెసిస్టెన్స్ of flowness of liquids, flowness of liquids. Okay, the resistance of flowness of liquids is nothing but viscosity అనేటువంటిదిగా చెప్తాం. సో ఇవి ముందుకు ఇప్పుడు అందుకనే చూడండి, మీరు లిక్విడ్ని తీసుకుని ఇలా పౌర్ చేసినప్పుడు అక్కడ ముందు షేప్ అనేది జస్ట్ లైక్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ పైన ఉన్నటువంటి లేయర్లో ఉన్న పార్టికల్స్ అనేది ఇలా ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తుంటే దాని కింద ఉన్నటువంటి లేయర్లో ఉన్న పార్టికల్స్ ఇలా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఓకే, అలా పుల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ముందుకు వెళ్లకుండా ఓకే ఆ ఫ్లోనెస్ని అడ్డుకునేటువంటి ఆ ఫోర్స్ని ఏమంటారంటే నథింగ్ బట్ విస్కస్ ఫోర్సెస్ అనేటువంటిదిగా చెప్తారు. సో లేదు అంటే ఇక్కడ ఏ 2 లేయర్స్ తీసుకున్నా ఆ 2 లేయర్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ అనేటువంటిది చాలా ఎక్సెస్గా ఉంటాయి అన్నమాట. సో హై విస్కస్ మెటీరియల్కి అట్రాక్షన్ ఫోర్సెస్ అనేటువంటిది ఏ లేయర్స్ తీసుకున్నా కానీ ఎక్సెస్గా ఉంటాయి. ఓకే, రైట్. సో ఉన్నటువంటి వాటిలో హైయెస్ట్ విస్కాసిటీ ఉన్నటువంటిది జనరల్గా ఏది తీసుకుంటారు అంటే గ్రీజ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం, గ్రీజ్ అనేది. ఓకే, రైట్. నెక్స్ట్ లోయెస్ట్ విస్కాసిటీ దేనికి ఉంటుందంటే లోయెస్ట్ విస్కాసిటీ ఈ గ్రీజ్, హనీ ఇలాంటి వాటిని జనరల్గా కన్సిడర్ చేస్తారు. సో గ్లైకాల్ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ లోయెస్ట్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే దేన్ని కన్సిడర్ చేస్తామంటే లిక్విడ్ హీలియం అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. ఈ లిక్విడ్ హీలియం చాలా ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. దీని బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే -256 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ రేంజ్లో ఉంటుంది. 258 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అంటే అంత లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర అది ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. అందుకని ఇలాంటి వాటిని సూపర్ ఫ్లూయిడ్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ మెటీరియల్స్కి ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తాం. మనకు ఉన్నటువంటి వాటిలోనే లోయెస్ట్ విస్కస్ నేచర్ ఉన్నటువంటి కెమికల్ ఇది లిక్విడ్ హీలియం. ఓకేనా, రైట్. సో మరి ఇలాంటి విస్కాసిటీకి యూనిట్స్ అనేది ఏం తీసుకుంటారు? సో సిజిఎస్లో ఏమొస్తాయి, నెక్స్ట్ ఎస్ఐలో ఏమొస్తాయి? సిజిఎస్లో యూనిట్స్ అనేటువంటివి తీసుకున్నట్లయితే పాయిజ్ అనేటువంటి చెప్తాం, పాయిజ్. ఓకే, నెక్స్ట్ అదే ఎస్ఐ యూనిట్స్ కనుక కన్సిడర్ చేస్తే ఎస్ఐ పాస్కల్ సెకండ్ అనేటువంటిది తీసుకుంటాం. ఇక్కడ పిఏ అంటే పాస్కల్, ఎస్ అంటే సెకండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి అనేటువంటిది తీసుకుంటాం, ఆప్షన్ డి. సో రైట్, ఇక్కడ వాటర్ అనేది ఇచ్చారు. గ్యాసోలిన్ అంటే పెట్రోల్ అనమాట, పెట్రోల్. సో మన ఇండియా ఎస్పెషల్లీ యూరోప్ అండ్ ఏషియన్ కంట్రీస్లో పెట్రోల్ని ఈ గ్యాసోలిన్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే పెట్రోల్గా ప్రొనౌన్స్ చేస్తాం. మరి అదే కెమికల్ని యుఎస్ కంట్రీస్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే గ్యాసోలిన్గా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకేనా, రైట్. సో ఆల్కహాల్ అనేది మనకు తెలిసిందే, మెథనాల్, ఇథనాల్ ఇలాంటి వాటిని ఆల్కహాల్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఓవరాల్గా ఈ కంటెంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. థ్యాంక్ యూ.